అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ఆలుగడ్డ మిల్ మేకర్ వేసి చాలా బాగుంటుంది, చూడండి. ఓకేనా, స్టార్ట్. ఇందులో కొంచెం పల్లీలు, చెక్క, లవంగాలు, ఒకటి ఇలాచి, కొంచెం సాజీరా, కొంచెం గసగసాలు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం లైట్ అన్నీ కలిపి జస్ట్ అంతే చాలు. ఓకే, నెక్స్ట్ దించేసిన తర్వాత ఆన్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం వాటర్ పోయాలి, పోసినాను ఆల్రెడీ. మిల్ మేకర్ వేసుకోవాలి, కడిగి పెట్టేసినవి ఆల్రెడీ, కడిగి పెట్టినవి మంచిగా 3 సార్లు కడగాలి. నన్ను చూపి 3 సార్లు కడగాలి ఇవి, ఎందుకంటే నేను స్టోన్స్ ఉంటాయి, తినేటప్పుడు వస్తుంది అనమాట. కొంతమంది ఇట్లా వేసి తీసేస్తారు, అది కాదు పద్ధతి. ఫస్ట్ 3 టైమ్స్ కడగాలి నీళ్ళలో, కొంచెం నానిన తర్వాత అప్పుడు తీసి ఇందులో వేసుకోవాలి. వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ కూడా వేయాలి ఇందులో. ఇది పచ్చి కొబ్బరి, ఇది కూడా కొంచెం డ్రై రోస్ట్ ఇందులో వేసేస్తే అయిపోతుంది. ఇది మిక్సీ పట్టాలి, కొంచెం సాల్ట్ వేయాలి. మిల్ మేకర్ కొంచెం టేస్ట్ అనమాట, చప్పగా కాకుండా ఉంటుంది. చప్పగా కాదనమాట, కొంచెం చప్పగా అవుతుంది కదా, టేస్ట్ కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది. బాయిల్ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ, ఇందులో ఏమేమి వేయాలో చెప్తాను. ఓకే, ఆలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర అంతే. ఫస్ట్ ఆలు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఫ్రై అవుతున్నాయి ఇక్కడ నుంచి. అంత లోపల నేను మిక్సీ పట్టుకొని వస్తాను, ఫ్రై లోపల మిక్సీ పట్టుకొని వస్తాను, చూపించు.